అది కట్టుకట్టు చేసే విధంగా ప్రయత్నం చేయండి. పరిపాలన దానికోసం ఇచ్చారు మీ ప్రజల పరిపాలన. సరే ఈవీఎంలు మేనేజ్ చేసి గెలిచారో లేకపోతే ఇంకోలా గెలిచారో ఏం చేశారో మొత్తం మీద మీరు ఇవాళ ముఖ్యమంత్రిగా అందరూ అంగీకరించాం. సార్థకతో ఆ కార్యక్రమం చేయండి. గాలి వదిలేసి మా అందరి అంటే మాత్రం చూస్తూ మా ఊరుకునే సమస్య కాదు. నేను తీవ్రంగా జరుగుతున్న పరిణామాలని ఇబ్బంది ఖండిస్తున్నాం. ఓకే, స్టీల్ ప్లాంట్ లీడ్ తీసుకుని కలిసి పనిచేయడానికి దేనికి కలిసి పనిచేయండి? స్టీల్ ప్లాంట్ ఇష్యూ మీద మా తాలూకా స్టీల్ ప్లాంట్ కాపాడుకోవడానికి అవసరమైతే ప్రధానమంత్రికి అయితే మేము కూడా వస్తాం. అయితే అంతకుముందు మేము పిలిస్తే మీరు మీరు తీసుకెళ్ళదంటే అంతకుముందు అవసరం లేదు మాకు. ఎందుకు? ఎక్కడ కూడా మేము మా అధికారం ఉన్నప్పుడు ఒక ఇంచు కూడా ముందుకెళ్ళలే. ఎట్టి పరిస్థితుల్లోనూ దాన్ని కాదన్నా దాన్ని ఆపాం. కానీ ఇప్పుడు ప్రమాదకరమైన పరిస్థితి ఉంది. పవన్ కళ్యాణ్ కాదు, సిపిఎంఐ కాదు, సిపిఐఏ కాదు, అందుకే ఒక అడుగు దిగైనా సరే ప్రాణి కాపాడుకోవడమే మా తాలూకా ధ్యేయం. అది నేను చెప్తున్నా. ఇది వ్యక్తులు కాదు, ఇక్కడ ఆలోచన విధానం. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ఢిల్లీకి వెళ్ళినా సొంత కేసుల కోసం మాఫీ కోసమే మాట్లాడాడు తప్ప రాష్ట్ర సమస్యలు కానీ లేకపోతే స్టీల్ ప్లాంట్ ఇష్యూ కానీ అసలు రాలేదు. అందుకే ఈ పరిస్థితి వచ్చింది స్టీల్ ప్లాంట్ అంటున్నారు సార్. సరే, అది మీరు వచ్చి వాళ్ళు చెప్తున్న మాటలు మీరు నన్ను అడుగుతున్నారు అంతేనా? 16 సార్లు ఢిల్లీకి వెళ్ళి చంద్రబాబు నాయుడు ఈ 16 కాలంలో స్టీల్ ప్లాంట్ ఎప్పుడు మాట్లాడి చెప్పండి.